శ్రీ గణేశాయ నమః. శ్రీ జగన్మాతయే నమః. మన ఛానల్కు స్వాగతం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం వలన ఈ గ్రహాల సంచారం అనేది 12 రాశుల మీద ప్రభావితం చేస్తుంది. అయితే ఈ నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బుధ గ్రహం ప్రభావం ఇప్పుడు 5 రాశుల మీద విపరీతంగా పడింది. ఈ కారణం వలన ఈ 5 రాశుల జాతకులు అఖండ రాజయోగం పొందబోతూ ఉన్నారు. అలాగే వీరికి విశేష లక్ష్మీ కటాక్షం కలగబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం ఇలా అనేక విధాల వీరి జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంతకీ ఏ రాశులకి పంట పండింది, ఏ పరిహారాలు వీరు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక అఖండ రాజయోగం, లక్ష్మీ కటాక్షం, ధనలక్ష్మి యోగం పట్టబోయే రాశులు ఎవరు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రాశి తులారాశి. ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేస్తున్న పనులు సకాలంలో అయ్యి ఆర్థిక లబ్ధి పొందుతారు. విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఆటంకం ఎదురవుతూ ఉన్న వారికి మీ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించబోతూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు పడుతున్న వారికి మీ సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబపరంగా అనుకూలంగా మారుతుంది. ఏదైనా పనులు చేస్తూ అవి జరగక పెండింగ్ పడుతూ ఉంటే గనుక మీ పెండింగ్ పనులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధి పెరుగుతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా మారుతుంది. మీకు ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలు విజయవంతమవుతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వస్త్ర ఆభరణాలు సమకూర్చుకుంటారు. కుంభరాశి. కుంభరాశి జాతకులకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లాభసాటిగా మారుతుంది. మీరు చేసే పనులు ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారుతాయి. ఉద్యోగులకు మీ ఉద్యోగ సంస్థలో ప్రమోషన్ల ప్రస్తావన వస్తుంది. అదేవిధంగా ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే ఎవరైతే ఇంకా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కోరుకున్న విధంగానే ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. వాటిని మీరు అందిపుచ్చుకోవాలి. జీవిత భాగస్వామి మద్దతు మీకు ఊహించని విధంగా అందుకుంటారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ సోమవతి అమావాస్య నుండి ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతూ ఉంది. మీ లక్ష్యాలను తేలికగా చేరుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో చక్కని సమయాన్ని కలిసి గడుపుతారు. కెరియర్లో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి. ఇక ఈ రాశి వాళ్లకు వృత్తి, వ్యాపారులకు నూతన అవకాశాలు కలుగుతాయి. డబ్బు సంపాదించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించబోతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఈ సమయంలో మీరు సంతోషంగా ఉంటారు ఇప్పటి నుంచి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సోమవతి అమావాస్య నుండి డబ్బు సంపాదన అనేది ఎక్కువ అవ్వబోతూ ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. కుటుంబం అంతా కూడా సంతోషకరంగా మారుతుంది. జీవిత భాగస్వామితో ఉండే మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి. కుటుంబం అంతా కూడా మీకు సహకరిస్తారు. మీకు ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చుకునే ప్రయత్నంలో మీరు మునిగిపోతారు. ఇక మీకు ఆర్థిక లాభాలు అధికంగా ఉండబోతూ ఉన్నాయి. ఇదివరకు మీకు ఎందులో అయినా పెట్టుబడులు పెట్టి ఉంటే గనుక ఇప్పుడు మీకు ఆ డబ్బులు అనేవి చక్కటి లాభం రూపంలో మీ చేతికి అందబోతూ ఉన్నాయి. మీ పెట్టుబడులు అనేవి లాభసాటిగా మారుతాయి. మకర రాశి. మకర రాశి వారికి సోమవతి అమావాస్య నుండి కూడా వీరి జీవితం రంగులమయంగా మారబోతూ ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ జరిపి అందులో నుంచి ఆర్థికంగా లాభాలు రాకుండా స్ట్రెస్ ఫీల్ అయితే గనుక ఇప్పుడు మీకు ఆ డబ్బులు రాబోతూ ఉన్నాయి. మీకు ఈ సమయంలో స్నేహితులు, బంధువులు అలాగే మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు అనేది మీకు అందుకుంటారు. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, స్పెక్యులేషన్ రంగాలలో ఇన్వెస్ట్మెంట్స్ జరుపుతున్న వారికి ఇప్పుడు లాభాలు అధిక మొత్తంలో వస్తాయి. ఇక అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఏది ఏమైనా ఈ 5 రాశులకు మాత్రం
విశేష ధనయోగం పొందుతారు. జీవితం సుఖమయంగా మారబోతూ ఉంది. ఈ 5 రాసుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే గనుక, ఆర్థిక సమస్యలు అన్నీ పోవాలి అంటే శ్రీ రుణ విమోచన గణేష స్తోత్రాన్ని 21 రోజులు ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత పఠించండి. అలాగే బుధగ్రహ స్తోత్రాలు గనుక బుధవారం రోజు పఠించినట్లయితే గనుక వృత్తి ఉద్యోగంలో ఎదుగుదల సాధిస్తారు. అలాగే ఆవుకు తీపి పదార్థం ఏదైనా తినిపించండి. జాతక దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.